టీమిండియాలోకి తిరిగి రావాలంటే ఖచ్చితంగా రంజీలు ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు ధిక్కరించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను తిరస్కరించిన వీరిద్దరూ రంజీల్లో ఆడకుండా తప్పించుకున్నారు. శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం సాగు చెప్పి ఎన్సీఏలో ఉండిపోగా, ఇషాన్ కిషన్ అయితే ఏకంగా రంజీలు ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఈ రెడ్ బాల్ క్రికెట్ పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆటగాళ్ల టెస్ట్ మ్యాచ్ ఫీజులను పెంచే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు టీమిండియా పేర్కొంది. ఏ ఆటగాడనే క్యాలెండర్ ఇయర్లో మొత్తం అన్ని సిరీసుల్లో భాగమైతే అతడికి వార్షిక కాంట్రాక్ట్ రిటైర్మెంట్తో పాటు అదనంగా రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. మ్యాచ్ ఫీజులు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆటగాళ్లు ఆసక్తి చూపుతారని భావిస్తున్నామని బీసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా బీసీసీఐ ప్రస్తుతం ఒక్కో టెస్ట్ మ్యాచ్కు ఫీజుగా 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్కు 3 లక్షలు చెల్లిస్తుంది. అయితే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఏకంగా 20 లక్షలను పెంచే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు పలు రికార్డులు పేర్కొన్నాయి. అయితే కొత్త రెమ్యూనరేషన్ ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.